మటన్ కర్రీ తెలంగాణ స్టైల్. బగారా రైస్, కొంచెం వెజ్ కూడా ఉండాలి కాబట్టి వంకాయ ఆలుగడ్డ కర్రీ. కువైట్ రిటర్న్ మొన్ననే వచ్చిండు. సో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి దావత్ అయితే చేస్తాడు. ఇక్కడ ఇదే లొకేషన్లో గ్రాండ్గా చేస్తారు. నలుగురము. మా పెద్దక్క పేరు పల్లవ, నడిపక్క పేరు కోశవ, మా చిన్న చెల్లె పేరు ఇజ్జవ, నా పేరు లచ్చవ. ఫ్రెష్ కళ్ళు ఎట్లుంది? నెయ్యే ఉందా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ క్రాంతి. వెల్కమ్ టు అస్రా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మీరు తెలంగాణలో దావత్ ఎలా ఉంటుందో అయితే చూడబోతుర్రు. సో దావత్ స్పెషల్ ఏంటి అని అంటే, నిన్న మా మామ వాళ్ళు రేగులకుంట ఎల్లమ్మ అని ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిర్రు. అక్కడ పట్నాలు గిట్లా వేయడం జరిగింది. సో పట్నాలు వేసిరు కాబట్టి అక్కడ మనము ఏం మామూలుగా యాటను వేయడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఏం చేయకూడదు. ఎందుకంటే పక్కన మల్లన్న దేవుడు ఉన్నాడట. సో అక్కడ ఏదని ఏంటంటే, మన ఊర్లో కాకుండా అక్కడ కాకుండా ఊరు పొలిమేర అవతల ఎక్కడన్నా చేయొచ్చు. సో దానికోసం మా ఊరు పక్కన ఇబ్రాహీం నగర్ విలేజ్ ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ ఎల్లమ్మ టెంపుల్ దగ్గరనే చాలామంది కూడా ఇట్లాంటి దావత్లు అనేటివి చేసుకుంటారు. సో అక్కడికి వచ్చినాము. అక్కడికి వచ్చి మా చుట్టాలు, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ దావత్ అయితే చేసుకుంటున్నాము. సో ఈరోజు వీడియో అయితే అదే. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. తెలంగాణలో దావత్ ఎలా జరుగుతుందో మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. సో వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీళ్ళే మా బాపమ్మలు. బాపమ్మ హాయను. నువ్వు నువ్వు ఏం చేస్తారు? కాయగూరలు కొత్తను, కాయగూరలు, కొత్తిమీరకు, ఇల్లాకు అన్నీ చేస్తున్నాం. ఎంతసేపు అవుతుంది ఇంకా మటన్ వండే వరకు? నలుగురము. మా పెద్దక్క పేరు పల్లవ, నడిపక్క పేరు కోశవ, మా చిన్న చెల్లె పేరు ఇజ్జవ, నా పేరు లచ్చవ. మటన్. హాయ్, నా పేరు శంకర్, మా వైఫ్ రజిత. ఈరోజు మేము రేవులకుంటకి వెళ్ళాము. నైట్ మొత్తం పట్నం వేసాము. అక్కడ మేకపిల్లని తీసుకెళ్ళాము. అక్కడ మేకపిల్లని కొయ్యకూడదు, ఎందుకంటే అక్కడ మల్లన్న దేవుడు ఉన్నాడు పక్కకే, కాబట్టి మేము కొయ్యాము. ఈ రోజు పొద్దున వచ్చి ఇక్కడ కోసుకొని మేము ఇక్కడ చిన్నగా పార్టీ చేసుకుంటామండి. బాబు, వంటలు ఏడాదాకా వచ్చినాయి? ఒకసారి చూపెట్టు. బగారా రైసా? బగారా రైస్ కోసం ఎసరు పెట్టినాం. నువ్వు ఈరోజు షెఫ్ అయిపోయినావా? ఈరోజు మా బాబు మాస్టర్ షెఫ్ అయ్యాడు. మటన్ ఆయిల్, బిర్యానీ మసాలా,
మటన్ ఇది ఒకటేనా? ఇంకా అవి మొత్తమే ఇంకా మెంతి మెంతి మొత్తం వేస్తున్నారు. దొడ్డుప్పు ఇంకెంత అల్లం పేస్ట్ నీళ్ళు నీళ్ళు వస్తారు. ఏం ఉన్నాయి ఇంకా మాట గట్టి జరుగుతుంది. కొంచెం తక్కువ చేయి. ఓకే కొంచెం సాల్ట్ అంటలేడా గ్రౌండ్ లత్తుందిరా ఏవి స్మెల్ అదిరింది మరి అంటావు. అదేంటి కారపొడి కారపొడి అలా కొంచెం నీళ్ళు వేసి కలర్కి వచ్చింది మటన్. చెక్క తలగంగానే మాల మసాలా కలాస్. టేస్ట్ కట్ అక్కయ్య కొంచెం గరం మసాలా వేస్తున్నా టేస్ట్ కోసం. గరం మసాలా టేస్ట్ కోసం కూర రెడీ అయింది, తీస్తున్నా. దించు. ఓకే ఓకే ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. ఓకే మటన్ రెడీ. ఆహా స్మెల్ అదిరింది. తినడమే బాగా. హాయ్
ఇప్పుడు అక్కనైతే ఒక అద్భుతమైన వంకాయ అండ్ ఆలుగడ్డ కర్రీ వేయబోతుంది. కదా ఫస్ట్ ఏం వేసినావు? బిర్యానీ మసాలా, తర్వాత ఆనియన్స్ ఇదే నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ సాల్ట్, కొంచెం పసుపు, ఆలుగడ్డ, కొత్తిమీర. ఇప్పుడు ఏం చేయాలి? పెట్టినాక కొంచెం ఉడికినాక వంకాయలు అవుతుంది, లేకపోతే ఇది ఉడకదు అది ఉడుకుతుంది. వంకాయలు టమాటాలు వస్తాయి. ఒక్క స్టైల్ వంకాయ ఆలుగడ్డ కర్రీ. మెయిన్ హీరో ఆఫ్ ద ఈవెంట్ అయ్యప్పు ఏరియప్పు. మెల్లగా కలపాలి. కొద్దిగా కిందికి ఉడికితే మెత్తగా అయితే కలవాలి. టమాటా వేస్తున్నా. సూప్ వేసుకుంటుంది. ఓకేనా? రెడీ అయిందా? ఇంకేమైనా ఉందా? ఏముంది అంతే, కొత్తిమీర లాస్ట్ ఉడికినాక. ప్రతి భర్త నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఇగో అక్కకు వంటలో హెల్ప్ చేస్తున్నాడు మామ. ఎక్కడ దాకా వచ్చినాక మామ ఉడికిందా లేదా? ఎక్కడ దాకా వచ్చింది? కొద్దిగా ఇంకా బాయిల్ వెజ్లో ఇది ఒకటేనా? కొత్తిమీర వేసిన ఒకసారి కలుపుకున్నాం. ఐదు 10 నిమిషాలు అయితే కూర రెడీ అయినట్టే. కూర రెడీ అయింది, దింపేసుకున్నాం. వావ్. కొత్తిమీర వేస్తున్నా లాస్ట్. అద్భుతమైన అక్క చేతి వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ. మటన్ కర్రీ తెలంగాణ స్టైల్. బగారా రైస్, కొంచెం వెజ్ కూడా ఉండాలి కాబట్టి వంకాయ ఆలుగడ్డ కర్రీ. సో మనకైతే వంటలు అయితే రెడీ అయిపోయినాయి, నెక్స్ట్ తినడమే. సో ఇక్కడ మనకు కళ్ళు కూడా రెడీగా ఉంది.
చూడొచ్చు. తాటికల్లు తాటికల్లా ఈతకల్లా? తాటికల్లు ప్యూర్ తెలంగాణ తాటికల్లు. ఓకే పోసే. ఓకే కేసీఆర్ మెచ్చిన తాటికల్లు ఇది. ఓకే. మొత్తం పోసే. ప్యూర్ తాటికల్లు, ఇందులో కల్తీ ఉండదు. మా తెలంగాణకు ఫేమస్ తాటికల్లు. కళ్ళు అంటే చాలా ఇష్టం. ఇది తాగిన వారికి ఏది ఉండదు. పొద్దున్న లేవగానే ఒక గ్లాస్ వేస్తాం, రాత్రి పడుకునే ముందు పర్వాలేదు, ఆరోగ్యం బాగుంటుంది. కిడ్నీలో రాళ్ళున్నా ఏది ఉన్నా వెళ్ళిపోతుంది, తొందర నయమవుతుంది. ఓకే. అందరు తప్పకుండా ప్యూర్ తాటికల్లు తాగలరు. ఓకే ఓకే బాయ్. తెలంగాణ దావత్లో కళ్ళు మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇది లేనిది మా తెలంగాణ దావతే ఉండదు. ఫ్రెష్ కళ్ళు చెట్టు మీదకి వెళ్ళి ఇప్పుడు వచ్చింది. ఎట్లనే ఇది ఓకే, దానికన్నా బాగానే ఉంది. కానీ అరే అనలేదు పక్కపండి స్ట్రాంగ్ అది. చాలా బాగుంది. చూడు మటన్ ఎట్లుంది? మంచిగా అన్ని ఉప్పు కారం మసాలా అన్ని. అన్న ఫస్ట్ చెప్పారు చూబాయ్ గ్రేవీ చూడు ఎంత మంచిగా ఎట్లా అదిరింది. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. బాగుంది కాబట్టి ఒకటి దొరికింది. ఓన్లీ సూప్ ముక్కలయ్యి ఓకే. అక్క ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు. బాగుంది, కలువస్కరం తినాలి. టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పు. చాలా బాగుంది. ముక్కలు చూడు కూడా పర్ఫెక్ట్ ఉడికింది. మంచిగా ఉంది టేస్ట్. అప్పుడే తీసుకొస్తే నేను చాలా బాగుంది.
ఇది తెలంగాణ దావత్. మూలుగ బొక్క, మూలుగ బొక్క తినే విధానం. ముందుగా ఈ మెత్తటి ఇక్కడ పెట్టాలి కింద మూలుగ బొక్క దీన్ని తీసుకొని పటా కొట్టాలి. దీనివల్ల ఈ తెరకు బొక్క పడకుండా ఉంటుంది. ఇప్పుడు కాల్సి రమ్మంటే చూసేస్తారంటే మంచి మంచి పీసెస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మాకంటే పండగలేదు, మీరే చేసుకుంటాం. చాలా సూపర్గా ఉంది. మా బామ్మది పిలువకుండా వచ్చిండు. నా లైఫ్ లో నువ్వు చాలా ఇంపార్టెంట్ బావా. నువ్వు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మా ఫ్యామిలీని అయితే పరిచయం చేస్తా. ఇప్పుడు మా బాబాయ్ అయితే మా ఫ్యామిలీని పరిచయం చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో మా అమ్మ వాళ్ళు 4 అక్కయ్యలు, వారిలో పెద్ద ఆవిడ మల్లవ్వ గారు స్వర్గస్థులైనారు. ఆమె కొడుకైన మా అన్నయ్య, పెద్ద అన్నయ్య నర్సయ్య, ఈమె. ఆ తర్వాత మా అక్క విజయ గారు. ఆ తర్వాత మా అవ్వ తర్వాత నెక్స్ట్ రెండో అవ్వ పోషవ్వ. ఈమె కూతురైన అంజలి, ఒక్కగానొక్క కూతురు. ఆ తర్వాత మా బావగారు చాలా మంచివాడు, మంచి మనసున్నవాడు. మా అవ్వ మూడో అవ్వ లచ్చవ్వ, చాలా కోపస్తురాలు కానీ ప్రేమ ఎక్కువ. ఈమెకు 2 ఒక కొడుకు, ఒక బిడ్డ. మా అన్నయ్య కువైట్ లో ఉన్నాడు, చాలా వర్క్ చేస్తూ ఉంటాడు, కష్టం చేస్తూ ఉంటాడు. మా వదిన గారు కూడా కొంచెం మీటింగ్ వల్ల రాలేకపోయింది. ఆమె మా అక్క రజిత, మా బావగారు శంకర్ గారు మొన్ననే కువైట్ నుంచి వచ్చారు. వీళ్ళకి 2 జశ్వంత్, నందిని, 2 ఒక కూతురు, ఒక బాబు. ఈవిడనే లాస్ట్ మా మదర్. చాలా అంటే చాలా చెప్పుకోరాదు. వారికి మేమిద్దరం, మా తమ్ముడు కుమారులం. మా తమ్ముడు ఒకటి, నేను. నాకు ఒక భార్య గడ కూసున్నది. వీళ్ళిద్దరు నా పుత్రులు వీళ్ళిద్దరు. ఇదే మా ఫ్యామిలీ. ఇందులో వచ్చేస్తున్నాడు మా 3వ అవ్వ వల్ల భర్త, మా పెద్ద బాబు వస్తున్నాడు చూడండి. ఇంకో పెద్ద బాబు అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, దావత్ ఇస్తా ఉన్నాడు. ఇది మా ఫ్యామిలీ. ఈయనే మా డాడీ, వాళ్ళ సిస్టరు, ఇంకో సిస్టరు, వీళ్ళిద్దరు బ్రదర్స్. సో వీళ్ళది ఒక బ్యాచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.